హైదరాబాద్, మియాపూర్, ఆల్విన్ కాలనీలతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా నీరు ఇంకిపోలేదు. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరింది. అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్స్ వరకు నీళ్లు చేరాయి. సెల్లార్లలో కార్లన్నీ నీట మునిగిపోయాయి. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నీట మునిగింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం కూకట్పల్లిలోని ఆల్విన్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ చూస్తే గల్లీలన్నీ మొత్తంగా కాలనీ అంతా కూడా నీట మునిగిపోయి ఉంది. మోకాలు లోతు వరకు నీళ్లు నిండిపోయి ఉన్నాయి. గల్లీలు అదేవిధంగా దాదాపు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ కాలనీలో ఉన్న 200-300 ఇళ్లలో నీళ్లు వెళ్ళిపోయి నిన్న రాత్రి నుంచి కనీసం తినడానికి తిండి లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెప్తా ఉన్నారు. మనం చూస్తుంటే ఈ దగ్గరలో ఉన్న ఒక చెరువు ఆక్రమణకు గురైంది. ఆ చెరువు బహుశా ఈ వర్షానికి ఆ చెరువులో నీరు కూడా తోడయి మొత్తంగా ఈ కాలనీలోకి గల్లీలోకి నీళ్లు వచ్చేసాయి. అయితే ఈ ప్రస్తుతం ఈ పక్కన చూసుకుంటున్నట్లయితే ఈ కాలువలు డ్రైనేజ్ కాలువలు కూడా పూర్తి స్థాయిలో ఫ్రీగా లేకపోవడం, ఈ నీళ్లు వెళ్లే పరిస్థితి లేకపోవడం తోటి మొత్తంగా నీళ్లు స్తంభించిపోయి ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరు అధికారులు ఇక్కడికి రాలేదు. జీహెచ్ఎంసీ నుంచి కానీ నాయకులు కానీ ఎవరు రాలేదు. తమ పరిస్థితిని ఎవరు పట్టించుకోవట్లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మనం చూస్తున్నాం ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. మోటార్ బైక్ దాదాపుగా సగానికి పైగా అది మునిగిపోయి ఉంది. దీంతో వాహనాలు మనం చూస్తుంటే ఇంట్లో చూడండి ఏ విధంగా సామాన్ అంతా కూడా నీట మునిగిపోయి వీళ్ళు రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడిపారు. మనం చూస్తున్నాం ఇంట్లో నీళ్లు ఎంతవరకు మోకాలు కంటే ఎత్తు వరకు నీళ్లు వచ్చి ఉన్నాయి. మంచాలు కింద ఉన్న సామాన్లన్నీ పైన పెట్టుకుని ఇబ్బందులు పడతా ఉన్నారు నగరవాసులు. ప్రస్తుతం అమ్మ చెప్పండి, ఏ విధంగా ఉంది పరిస్థితి వర్షంతో? రాత్రి నుంచి మాకు నిద్రలు లేవండి. అసలు మేము నీళ్ళలో తెల్లవారులు నిల్చొని ఉండడం జరిగింది. పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, అసలు కాలేజీకి వెళ్ళలేదు. అందుకని నీళ్ళలోనే ఉండవలసి వస్తుంది. మాకు సామాన్లన్నీ తడిసిపోయాయి. ఎందుకని అంటే ఇంత మోకాలు లోతు వరకు వర్షం నీళ్లు వచ్చేసాయి అంటే ఎప్పుడు ఇదే పరిస్థితి ఉంటుందా? ఏమైనా సమస్య ఉందా స్థానికంగా? అంటే సంవత్సరం వస్తూ ఉంటాయి కానీ ఇంత ఎప్పుడు రాలేవండి. ఎప్పుడు ఈసారి మాత్రమే చాలా వచ్చాయి. మనం చూస్తుంటే చూడండి ఇల్లంతా కూడా కుర్చీలు అవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయి ఉన్నాయి. అయితే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, వచ్చిన వరద నీరు బయటకెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఈ నీళ్లని ఇక్కడ స్తంభించిపోయి ఉన్నాయి. దీనికి ఏ విధంగా అధికారులు స్పందిస్తారు అనేది చూడాలి. ఈ నీళ్లు చూస్తున్నట్లయితే ఇప్పట్లోనే ఇవి బయటికి వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. ఈ స్థాయిలో ఇంత ఎత్తున నీళ్లుంటే ఈ నీళ్లన్నీ డ్రైనేజ్ లోకి మళ్లించడం అనేది కూడా కాస్త కష్టతరమైన విషయం. చెప్పండి, ఎలా ఉందో ఇక్కడ? ప్రతిసారి ఇదే ప్రాబ్లం అండి. పెద్ద వర్షం వచ్చిందంటే చాలు ఇదే ఇళ్లలో నీళ్లు వస్తున్నాయి. ప్రతి సామాన్ తడిచిపోతాం. చూడండి బైకులు చూడు ఎంత లోతున్నాయి. 3 ఫీట్ల లోతు నీళ్లు ఉంటాయి. ప్రతిసారి ఇదే పెద్ద వర్షం వచ్చిందంటే చాలు. మెయిన్ దీనికి సమస్యగా నాలా పెద్దగా చేస్తామా ఏంటనేది గవర్నమెంట్ ఆలోచించి మాకు ఆయన ఆక్రమించుకున్న చెరువు పరిస్థితి ఏమంటారు? ఈ ఆక్రమణకు గురవడం వల్ల కూడా ఈ నీటి సమస్య లేదా వరదలో మునగడం ఒక కారణంగా భావించవచ్చా? అది ఒకటి ఉండొచ్చు. అదొకటి నాలా కూడా ఈ వాటర్ వెళ్తానికి సరైన మార్గం ఉండాలండి. ఇప్పుడు ఇల్లు రోడ్ల మీద వెళ్తున్నాయి కదా, రోడ్ల మీద వెళ్ళే వాటర్ ఆ నాలా కొంచెం పెద్ద సైజు పెంచుతామా ఏదనేది దాన్ని గవర్నమెంట్ సరైన పరిష్కారం చూపించాలి. మాకు ఇది నదీ ప్రవాహమో వరద కాలువ ప్రవాహమో కాదు. ప్రస్తుతం మనం చూస్తున్నాము కూకట్పల్లిలోని ఆల్విన్ కాలనీలో ఉన్నాము. ఈ ప్రవాహం పైనుంచి చూస్తున్నట్లయితే ఏ వరద కాలువో లేదంటే నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చినంత వేగంతో నీళ్లు వస్తా ఉన్నాయి. పైన ఈ దగ్గరలో ఒక చెరువు, పరిక చెరువు, ఇంతకుముందు 85 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిక చెరువు ఉండేది. అయితే క్రమంగా అది ఆక్రమణ గురయ్యి ప్రస్తుతం 4-5 ఎకరాల వరకు మాత్రమే పరిమితమైంది. దాంట్లో కూడా పూడిక తీయకపోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఇప్పుడు మనం చూస్తుంటే ఆ చెరువు నుంచి నీళ్లు రాత్రి పడిన వర్షానికి ఆ చెరువు నీళ్లు ప్రవాహ వేగంతో ముందుకు వస్తా ఉన్నాయి. దీనికి తోడు ఈ పైన ఉన్న అనేక కెమికల్ ఇండస్ట్రీస్ వదులుతున్న వ్యర్థాలు, అదేవిధంగా పొల్యూటెంట్స్ అన్ని కూడా ఆ నీళ్లలో కలిసి ప్రస్తుతం ఈ నీళ్లని కూడా కెమికల్ వాటర్ గా అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన నీళ్లు ప్రవాహం ఈ కాలనీలో గుండా ప్రవహిస్తుంది. దీనికి తోడు ఇంకొక ప్రధానమైన సమస్య, ఈ నీళ్లు మోకాలు కంటే ఎక్కువ ఉండిపోవడం. నీటి ప్రవాహం మనం చూస్తున్నాం ఏ విధంగా పిల్లలు లేకపోతే నీళ్లలో కొట్టుకుని ముందుకు వచ్చేసే పరిస్థితి ఉందంటే దీన్ని బట్టి మనం నీటి ప్రవాహ వేగాన్ని అంచనా వేయొచ్చు. పక్కన ఉన్న
డ్రైనేజ్ కాలువలు కూడా 10 ఫీట్లు ప్రస్తుతం ఉన్నాయి. అది యాక్చువల్ గా ఈ నీటి ప్రవాహానికి లేదంటే ఇక్కడ ఉన్న జనాభా ప్రాతిపదికన చూసుకున్నా కూడా 60 ఫీట్ల విస్తీర్ణంలో ఉండాల్సిన డ్రైనేజ్ కాలువలు ఇప్పుడు కేవలం 10 ఫీట్ల వరకు మాత్రమే ఉన్నాయి. అంటే పైనుంచి వస్తున్న పరిగి చెరువు నీళ్ల ప్రవాహం, వరద ప్రవాహం కలగలిసి ఈ డ్రైనేజ్ లో వెళ్ళడానికి సరిపడంత విస్తీర్ణం సరిపడంత లేకపోవడం వల్ల ప్రస్తుతం ఈ నీళ్లని కూడా గల్లీలో నిండిపోఉన్నాయి. దీనికి కెమికల్స్ కూడా తోడవడంతో ఎప్పుడు ఏ రోగాలు వస్తాయన్న ఆందోళనతోటి ఈ కాలనీ వాసులు ఇబ్బంది పడతా ఉన్నారు. కెమెరా పర్సన్ రాకేష్ తో రెహానా ఫర్ ఎన్టీవీ ఇన్ హైదరాబాద్.